హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరందరూ నాకు తెలిసి మీరు 'పుష్ప 2' మూవీ చూసారు కదా. ఓకే, చూసారు కదా. 'పుష్ప 2' మూవీ చూసిన తర్వాత క్లైమాక్స్‌లోని ఒక ర్యాంపేజ్ అనేది ఒకటొచ్చింది. ఏది ఒక బాంబ్‌లాస్ట్ అయినట్టు, అంటే ఒక అల్లు అర్జున్ ఫ్యామిలీ అంతా మ్యారేజ్ ఈవెంట్‌లో ఉంటుండగా ఒక బ్లాస్ట్ అయినట్టు వచ్చింది. అది ఎవరు పేల్చారనేది మనకి బ్యాక్ సైడ్ నుంచి చూపించడం జరిగింది. అక్కడి నుంచి 'పుష్ప 3 ద ర్యాంపేజ్' అని ఒకటొచ్చేది. అవునా? సో, ఇక్కడ విషయం ఏంటంటే ఎవరనేది మాత్రం ఎవరికీ తెలీదు. సో, మీకు కొంతమంది తెలిసుండొచ్చు. కొంతమంది కొన్ని రకాల గెస్‌లు కూడా చేయొచ్చు. ఈవెన్ నేను కూడా గెస్ చేస్తున్నాను. ఆ గెస్ నేను చేసిన గెస్ కరెక్ట్‌గా గెస్ చేసి మీకు చెప్తున్నాను. ఫ్రెండ్స్, 'పుష్ప 3లో' క్లైమాక్స్‌లోని పెళ్లి మండపాన్ని పేల్చింది ఎవరో కాదు, 'బన్వర్ సింగ్ షెకావత్'. 'బన్వర్ సింగ్ షెకావత్' అది ఫహద్ ఫాజిల్ అని ఎందుకు అంటున్నానంటే ఇలాగ పేల్చినప్పుడు చెయ్యి దగ్గర మీరు బాగా గమనిస్తే మొత్తం కాలిపోయినట్టు ఉంటది. సో, కాలిపోయినట్టు ఉంటదంటే ఏంటి? ఒక సీన్‌లోని ఫేక్ అంటే ఎర్రచందనం కాకుండా వేరే దొంగలు పట్టుకున్నారనేది పెద్ద దాని మీద మొత్తం మంటని అంటించేస్తాడు. అవునా? సో, అంటించినప్పుడు ఒక పెద్ద బ్లాస్ట్ అవుతది. ఆ బ్లాస్ట్ అయినప్పుడు చెయ్యి కాలిపోద్ది. అంటే అతనికి అంటే తనకు కూడా బర్న్స్ వస్తాయి. సో, అదే మీకు క్లైమాక్స్‌లో నేను దాన్ని బట్టే చెప్తాను. నేను చూసినప్పుడు మాత్రం బర్నింగ్ హ్యాండ్ ఉంది. అంటే రిమోట్ ఇలా పట్టుకుంటాడు. ఇక్కడేమో బర్నింగ్ హ్యాండ్ ఉంది. అంటే క్లైమా ఆహ్, అది పేల్చింది ఇంకెవరో కాదు, 'బన్వర్ సింగ్ షెకావత్' ఇంకంతే. సో, 'బన్వర్ సింగ్ షెకావత్' కూడా ఈ తనే అని ఎందుకంత కన్ఫర్మ్ చేస్తున్నానంటే రీసెంట్‌గా ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో వైరల్ అవుతుంది. అంటే బిహైండ్ ద సీన్స్ అనమాట. లైక్ మంటొస్తున్నప్పుడు అంటే టీమొచ్చి ఆర్ ఆర్ ఆహ్, టీమొచ్చి ఆర్పుతున్నట్టు ఆ మంటని చూపించింది. సో, దాంతో నాకు కన్ఫర్మ్ అయిపోయింది. ఆహ్, 'బన్వర్ సింగ్ షెకావతే'. 'పుష్ప 3లో' కూడా 'బన్వర్ సింగ్ షెకావత్' ఉంటాడు. సో, 'పుష్ప 3లో' జగపత్ బాబుకి, అలాగే 'బన్వర్ సింగ్ షెకావత్‌కి', అలాగే అల్లు అర్జున్‌కి వీళ్ళ ముగ్గురు మధ్య హోరాహోరీ ఫైట్ అయితే ఉంటది. ఇది మాత్రం కన్ఫర్మ్. సో, 'పుష్ప 3' గురించి రకరకాల ఊహాగానాలైతే వస్తున్నాయి. కొంతమందేంటంటే అటు పక్కనేమోనే మన 'కేశవ' వెన్నుపోటు పొడుస్తాడు అల్లు అర్జున్‌కి. అండ్ మేబీ 'రావు రమేష్' కూడా వెన్నుపోటు పొడిచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే నా తొక్కలో సీఎం, తొక్కలో ప్రతాప్ రెడ్డి అంటాడు కదా. సో, అక్కడ వాడికి కూడా చిన్న ఇగో, ఎవరికైనా ఇగో ఉంటది కదా. ఆ ఇగో హర్ట్ అయ్యి ఉంటది. ఆ ఇగో హర్టింగ్ ఏంటంటే మొత్తం అందరూ ఇంకా అల్లు అర్జున్ మీద అంటే ఫుల్ ఎగెయిన్స్ట్ అయిపోతారింక. మీరు 'పుష్ప 3' గురించి మీకు టీజర్ కూడా ఒకటొచ్చింది. ఆ టీజర్ ఏంటంటే ఎక్కడ అల్లు అర్జున్ ఏమైపోయాడు అంటే వీళ్ళందరూ కలిసి పుష్పని మోసం చేస్తారు. సో, 'పుష్ప 3' స్టోరీ ఏంటంటే ఇదే. సో, ఎవరైతే ఈయన మోసం చేస్తారో అల్లు అర్జున్ 'పుష్ప 3లో' ఈవెన్ విత్ ఇంక్లూడింగ్ కేశవ కూడా. కేశవ, 'బన్వర్ సింగ్ షెకావత్', 'రావు రమేష్', 'జగపతి బాబు' ఈ నలుగురిని వదలడు. ఈ నలుగురి మీద చాలా కక్ష సాధిస్తాడనమాట. నాకు తెలిసి కేశవ చేసుండడనుకుంటున్నాను. బట్ మేబీ చే చే చేసుండొచ్చు. ఎందుకంటే ఆ ఫ్లవర్ బేసిక్‌గా అల్లు అర్జున్ అనేది రైట్ హ్యాండ్ ఏంటంటే కేశవ. సో, అన్నీ బేసిక్‌గా ఇంక అల్లు అర్జున్ ఏమంటాడు ఒకానొక సిట్యుయేషన్‌లోని శ్రీవల్లిని బాత్రూమ్ దగ్గరికి తీసుకెళ్తున్నప్పుడు అంటాడు, "ఇక నుంచి నా బిజినెస్ వ్యవహారాలన్నీ నేను కేశవకి అప్పచెప్తాను." అంటే అంత నమ్మకంగా ఉంటాడనమాట. అంటే అంత న నమ్ముతాడు. సో, ఆ నమ్మినోడే ఆడే ఆ ఫ్లవర్‌ని అక్కడ తీసుకొచ్చి పెట్టాడని నాకనిపిస్తుంది. సో, 'పుష్ప 3' కోసం మనం వెయిట్ చేద్దాం. సో, ఖచ్చితంగా అయితే ఫుల్ ర్యాంపేజ్ ఉంటది. చాలా గట్టిగా ఉంటది ర్యాంపేజు. సో, గెట్ రెడీ టు వాచ్. 'పుష్ప 3' ఎప్పుడొస్తదంటే ఓ 3, 4 ఇయర్స్ పడతది ఫ్రెండ్స్. ఖచ్చితంగా. ఓ 2 ఇయర్స్, 2-3 ఇయర్స్ పడతది. అంటే 2029, 2028లో వస్తది. అండ్ నాకు తెలిసి అప్పుడు మనకి ఎలక్షన్ టైమ్ అనుకుంటా. సో, అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. సో, అదే. ఓకే. సో, ఇది ఫ్రెండ్స్ 'పుష్ప 3' గురించి. ఓకే. బాయ్.